హాయ్ హలో నమస్తే అందరికీ. ఏంటి కొత్త మిక్సీ చూపిస్తుంది అనుకున్నారు? నిన్న తీసుకున్నాను పానాసోనిక్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి ఓపెన్ చేసి మీకు చూపిద్దామని. ఓకే, ఈ పైన చూసారా ఇవన్నీ మూతలన్నీ వచ్చేసి ఈ సెట్టింగ్ మొత్తం వచ్చేసింది. ధర్మగోల్డ్ షీట్స్. ఇప్పుడు లోపల మిక్సీ జార్లు ఇవి చూద్దాము ఎలా వచ్చాయి, ఏంటి మిక్సీ స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి. కానీ చాలా బాగుంది మిక్సీ. చూసారా, దీంట్లోంచి మనం ఒక మిక్సీ జార్ పెట్టాము అంటే కరెక్ట్గా దానికి ఒక యారో మార్క్ ఇచ్చారు. మిక్సీ జార్కి కింద మిక్సీ కూడా ఒక యారో మార్క్ ఇచ్చారు. కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టేసి మనం కరెక్ట్గా సిట్ అయితేనే, కరెక్ట్గా అది కూర్చుంటేనే మిక్సీ ఆన్ అవుతుంది. మనం స్విచ్ చేసినా కానీ ఒకవేళ మనం కరెక్ట్గా పెట్టలేదు అంటే మనం స్విచ్ చేసినా కానీ అది ఆన్ అవ్వదు. మూత పెట్టకపోయినా ఆన్ అవ్వదు మిక్సీ వచ్చేసి. అది కరెక్ట్గా మంచి కూర్చోవాలి, మూత మనం కరెక్ట్గా పెట్టాలి, పెడితేనే ఆ మిక్సీ అనేది ఆన్ అవుతుంది. ఇది మాత్రం చాలా బాగుంది. ఈ మూతకు వచ్చేసి లాక్ సిస్టమ్ కూడా ఉంది చూడండి. ఇలా పెట్టగానే అది వైట్గా చూసారా, అది బయటకు వచ్చేస్తుంది లాక్ సిస్టమ్. మళ్ళీ దాన్ని తీయాలంటే రాదు అసలు. మళ్ళీ దాన్ని ప్రెస్ చేసి అది తీస్తేనే మనకి లాక్ ఓపెన్ అయితే అప్పుడు మనకి మూత అనేది వస్తుంది. ఇప్పుడు ఈ చిన్న మూత ఉంది చూసారా, ఇప్పుడు చూడండి లాక్ సిస్టమ్ ఇలా వచ్చేసి లాక్ పడిపోయింది. ఇప్పుడు పైన ఇది ఉంది చూసారా, మనకి ఏదైనా మనం చిన్న మిక్సీ జార్లు చట్నీ ఇది ఏమైనా పచ్చిమిరకాయలు అన్న అడ్డుకున్నా కానీ మనం బ్లాక్ చూసారా, అది ఇలా తిప్పితే ఆ మూతకి అతుక్కున్నది మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది చాలా బాగుంది మిక్సీ. మళ్ళీ మనము మిక్సీ ఆన్లో ఉంది, మిక్సీ జార్ని జస్ట్ ఇలా తిప్పామనుకోండి ఆటోమేటిక్గా మిక్సీ అనేది ఆఫ్ అయిపోతుంది, అది తిరగదనమాట. ఇది వచ్చేసి జ్యూస్ జార్. దీనికి 4 జార్లు వచ్చాయన్నమాట. జ్యూస్ జార్ చూసారు, ఇది కూడా కరెక్ట్గా మన లోపలిది మంచిగా సిట్ చేయాలన్నమాట. అది కూడా మంచిగా పెట్టలేదంటే ఇది కూడా మిక్సీ జార్ కూడా తిరగదు. పైన మూత చూసారా, దీనికి ఒక ఓపెన్ ఉంది. మనం ఫ్రూట్స్ కానీ ఏమైనా వేసుకున్నప్పుడు స్ట్రక్ అయిపోతే మనం ఈ పుల్ల తీసుకుని ఇలా అన్నాము అంటే అవి చక్కగా మనకు జ్యూస్ అనేది ఏర్పడుతుంది. దీనికి జ్యూస్ జార్కి మూత ఇలా ఉంటుంది కదా, ఓపెన్ ఇలా జ్యూస్ పోసుకోవడం కోసం, అది కూడా దీనికి ఉందన్నమాట. ఈ బ్లాక్ ఇటువైపు ఉంది చూసారా, అది కూడా జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది. వేస్ట్ మొత్తం దీంట్లో ఉండిపోతుంది. ఇది కూడా చాలా బాగుంది. చూడండి ఎన్ని మిక్సీ జార్లు వచ్చాయి, కనీసం 4 వచ్చాయి. బేస్ చూసారా ఎంత బాగుందో, ఆ వైట్ సిట్టింగ్ కోసం అనమాట. మిక్సీ జార్లు చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి వచ్చేసి. ఇప్పుడు ఇది వచ్చేసి మజ్జిగ చేసుకోవడానికంట. కింద బ్లేడ్ తీసేసి మనం ఇది పెట్టాము అంటే మనకు మజ్జిగ పర్ఫెక్ట్గా వస్తుంది. వెన్న కూడా పక్కకు వచ్చేస్తుందంట ఆ మిక్సీ జార్ వల్ల. చూడండి ప్రతి మూతకి లాక్ సిస్టమ్ అనేది ఉంది. చాలా బాగుంది, చాలా బాగుందండి మిక్సీ. ఇప్పుడు ఇది ఉంది చూసారా, మనము ఆఫ్ ఆన్ అప్ ఈ బటన్ చూసారా, ఇది ఒకవేళ మన ఆన్లో ఉన్నా కానీ మిక్సీ జార్ని తిప్పాము అంటే అది ఆన్ అవ్వదు, ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.